ఈసారి చాలా సందిగ్ధమైన పరిస్థితి వచ్చింది. ధర్మసింధుకారుడు దీని గురించి చాలా ప్రత్యేకంగా రాయటం జరిగింది. ఏమిటయ్యా అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయ ఘడియల నుంచి 6 ఘడియల దాకా, లేదు హీనపక్షం 4 ఘడియల దాకా అయినా పౌర్ణమి తిథి ఉంటే ఆ రోజు యజ్ఞోపవీతాలు మార్చుకోవచ్చు ఖచ్చితంగా, కానీ ఉపాకర్మ చేసుకోవచ్చు. కానీ ఈసారి ఉదయము 11వ తారీఖు నాడు 9ంటికి వచ్చాడు, అంటే సూర్యోదయం నాటికి పౌర్ణమి లేదు. పోనీ మరుసటి రోజు తీసుకుందామా అంటే 7:26 దాకానే 12వ తారీఖు ఉంది. కాబట్టి ఇటు 4 ఘడియలు లేదా 6 ఘడియల సమయము లేదు, ఆ వెనక రోజు సూర్యోదయానికి లేదు. ఇలాంటి సందిగ్ధం ఏదైనా వచ్చినప్పుడు భాద్రపద పౌర్ణమి రోజు చేసుకోండి అని చెప్పారు. ఎందుకు అంటే, సాధారణంగా ఆపస్తంభ సూత్రం వాళ్ళందరికీ శ్రావణీ పౌర్ణమాసి ముఖ్య అనే ఉంటుంది. శ్రావణీ పౌర్ణమాసమే చాలా ముఖ్యము అని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తదభావే భాద్రపది ఇది విశేష. ఆభావం గనక ఎప్పుడైనా వచ్చిందనుకోండి, భాద్రపద మాసంలోనే చేసుకోవాలి, భాద్రపద పౌర్ణమికే. సాక్షాత్తు దక్షిణాంనాయం పీఠము అంటే శృంగేరి జగద్గురు మహాసంస్థానం శంకరాచార్యుల వారు ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. ఏంటి? చతురాంనాయ పీఠ శాసనంలో, మఠానుశాసనంలో, అస్మత్పీఠే సమారూఢాం పరివ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ. ఆ పీఠం మీద ఎవరు కూర్చున్నారో నేనే కూర్చున్నానని నిర్ణయించండి. ఆ పీఠము ఏది చెబితే దక్షిణాదిలో ఉండేటటువంటి జనమందరూ, లేదా భారతదేశంలో ఎక్కడ సమస్య వచ్చినా వారేది చెప్తే అది ఫైనలు అని చెప్పడం జరిగింది. కాబట్టి సాక్షాత్తు శంకరాచార్యుల వారి మాట కాబట్టి ఖచ్చితముగా ధర్మసింధులో ఏం చెప్పారో అదే భాద్రపద పౌర్ణమి, అంటే వచ్చే నెల పౌర్ణమికి శృంగేరిలో చేయటం అనేది జరుగుతుంది. మనమందరము కూడా శృంగేరిలో ఏమి ఆచరిస్తున్నారో, జగద్గురువులు మనకి ఏది ఆదేశిస్తూ ఉన్నారో ఆ ఆదేశాన్ని ఆచరించటమే మనందరికీ. కాబట్టి పాడ్యమి అనేటటువంటి తిథిని ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ కనుక రేపు 12వ తారీఖు చేస్తే పౌర్ణమి ప్రయుక్త పాడ్యమి అనేటటువంటి ప్రతిపత్ అనేది చెప్పాలి. పాడ్యమి అనేటటువంటిది వేదానికి అనధ్యాయం, నా మనసుకి నాకు అనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి అనధ్యాయం ఉన్నప్పుడు అది చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సంకల్పంలో అది వద్దు, భాద్రపద మాసంలో కూడా చేసుకోవచ్చు అని పెద్దలు చెప్పారు. శృంగేరి పీఠములో అదే రోజున చక్కగా మనకన్నీ కూడా భాద్రపద పౌర్ణమి నాడే చేస్తూ ఉన్నారు. ఆపస్తంభ సూత్రానికి చెందిన వాళ్ళందరూ కూడా ఉపాకర్మని భాద్రపద పౌర్ణమికి చేసుకోవడమే విశేషము. ఇది జగద్గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ, వారు ఆచరిస్తున్నటువంటిది. కాబట్టి జగద్గురు పీఠం మనందరికీ చాలా ప్రధానం. ఇంకోటి అవామ దోషం అని ఒక ప్రత్యేకమైన దోషం కూడా రేపు 12వ తారీఖు పౌర్ణమికి తగులుతోంది. అవామ దోషం ఉన్నప్పుడు కూడా ఇది చేసుకోకూడదు అని చెప్తారు. కాబట్టి ఒకటి పాడ్యమి తిథిని ప్రయుక్తంగా చెప్పుకోవాల్సి వస్తుంది, అనధ్యయము. రెండోది పౌర్ణమి అనేటటువంటిది 7:26 4 ఘడియలు ఉండట్లేదు. కాబట్టి భాద్రపద పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా ఉత్తమ ఉపాకర్మ. ఇదే జగద్గురువులు మనందరికీ ఇచ్చినటువంటి ఆదేశం, ఆజ్ఞ, అనుగ్రహం.